ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. శుక్రుడు ధనానికి, సుఖానికి, వివాహానికి, లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు. కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి, నాకు శుక్రమహర్దశ నడుస్తుందంటే ఓ మంచి దశ అనుకుంటారు. కానీ ఆ శుక్రదశ ఒక్కోసారి కొంతమందికి యోగించదు, కొంతమందికి యోగిస్తుంది. ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి, ఏ దేవతారాధన ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు, ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి. శుక్రుడు సహజంగానే వివాహ, భార్యాకారకుడు, ధనకారకుడు అని చెప్పుకున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే శుక్రగ్రహము పర్టికులర్గా ఇక్కడ మీకు తృతీయ అష్టమ అధిపతి. తృతీయ అష్టమాధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే, శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఇంక తిరుగుండదు. అంటే అలాగా చాలా సునాయాసంగా మనం చూస్తూ ఉంటాం. పలానా ఒక ల్యాండ్ విషయంలో ఆయన మధ్యవర్తిగా ఉన్నాడండి, జస్ట్ ఆయన ఒక ఫోన్ కాల్ ద్వారా కొన్ని లక్షలు కలిసి వచ్చేసే, కోట్లు కలిసి వచ్చేసే అని వింటూ ఉంటాం. అంటే ఏమిటి, ఇక్కడ ఈ శుక్రుడు విపరీత రాజయోగాన్ని పొందుండాలి, లేదా నీచభంగ రాజయోగాన్ని పొందుండాలి శుక్రుడు, అప్పుడు జరుగుతాయి అవి. లేదా శుక్రుడు మంచి పొజిషన్లో ఉండాలి, ఎక్కడా కూడా పాపగ్రహ సంబంధాలు రాకుండా ఉండాలి. అప్పుడు ఇంకా ఒక్క మాటతో ధనం రావడం, ఒక ఫోన్ కాల్తో కలిసి రావడాలు జరుగుతూ ఉంటాయి. నేను ఇట్లాంటి కేసెస్ చాలా చూసాయి, ఇలాంటి జాతకాలు. కానీ ఇదే శుక్రుడు కనుక పాడయ్యాడు, వీళ్ళు వెళ్ళి మధ్యవర్తిగా వెళ్ళి ఇరుక్కొని అక్కడ పోగొట్టుకుంటూ ఉంటారు. ఆస్తులు అంటే పూర్వీకుల ఆస్తులు పోగొట్టుకోవడం, మీ యొక్క సిగ్నేచర్ ఇంకెవరో 40 చేసి మీ ఆస్తులు అమ్మేసుకోవడం, మీ తాతగారు ఆస్తులు అమ్మేసుకోవడం, అన్నదమ్ములతోనే ఇబ్బందులు రావడం, అన్నదమ్ములు సహకరిస్తారనుకుంటే వాళ్ళే మీకు ఇబ్బందులు క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీకు 3, 8 అధిపతి. అన్నదమ్ములు, అక్కచెల్లెలకు కారకుడు. ఇన్సూరెన్సెస్ సరైన సమయంలో ఇన్సూరెన్సెస్ కట్టకపోవడం వల్ల, లేనట్లయితే ఒక్కోసారి ఏమవుతుందంటే సుఖ వ్యాధులు వస్తుంటాయి కొంతమందికి. చూడండి, గైనికల్ ఇష్యూస్ రావడం లేడీస్కి, లేనట్లయితే కొన్ని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి చూసుకోవాలి. సరే, ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది, శుక్రదశ వచ్చినప్పటి నుంచి ఇంకా నాకు ఎక్కువగా కమ్యూనికేషన్స్ ఇబ్బందులు పడ్డాయి, అన్నదమ్ములతోనే, అక్కచెల్లెలతోనే, ఎక్కువగా అక్కచెల్లెలతో ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క శుక్రరాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి. అంటే వృషభంలో, తులలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని ఆ గ్రహాలకి దీపారాధన చేయండి. అలా ఆ గ్రహాలకు దీపారాధన చేస్తూ మీరు నిత్యము కనుక తెల్లటి పుష్పాలు తీసుకోండి. తెల్లటి పుష్పాలు తీసుకుని ఒక్కొక్క పుష్పం వేస్తూ అమ్మవారి ఆరాధన, అంటే లక్ష్మీదేవికి అనుకుంటే లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ చేయండి, లేదా లలితా సహస్రనామాలు చదువుకుంటూ చేయండి. ఇవన్నీ నాకు తెలియవు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ తెల్లటి పుష్పం ఒక 2 పుష్పాలు తీసుకోండి, లెక్కేం పెట్టకండి. లేదా 108 తీసుకుంటానంటే 108 తీసుకొని ఓం శ్రీమాత్రే నమః లేదా లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకుంటూ చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడడం జరుగుతుంది. శుక్రుడు పాడైతే ఒకటే గుర్తుపెట్టుకుంటే యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. కాబట్టి మీకు శుక్రుడు పాడయ్యాడు, యాన్స్టస్ ప్రాపర్టీ మీ పేరు మీద ఉండకూడదు, వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్తూ ఉండండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. బాగున్నాడు, అద్భుతంగా ఉంటుంది. కాకపోతే బాగుపరుచుకోవడానికి కూడా ఈ తెల్లటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడం ఖచ్చితంగా దోషం పోగొడుతుంది. చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు. ఎందుకు యోగించదో కూడా చెప్తా ఇప్పుడు నేను మీకు. శుక్రుడు గుర్తుపెట్టుకోండి, శుక్ర రాశుల్లో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా, చాలా ఇన్డెప్త్ సంబంధించిన విషయం ఇది. శుక్ర రాశుల్లో పాపగ్రహాలున్నా శుక్రుడిని పాపగ్రహాలతో కలిసిన శుక్రదశ యోగించదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్. ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాశులు ప్రభావితమయ్యాయో
ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము లేదా దేవతారాధన చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాగండి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి, ఇంకా బాగా చదువుతాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క తప్పించేలాగా ఉన్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ అబ్బాయి చదువు మీద, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్కకు పోతుంది. అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్రరాశుల్లో ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి, శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి. దాన్నే PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం, దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. ఉదాహరణకి శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి, కంబస్ట్ అయ్యాడు. ఉదాహరణకి రవితో శుక్రుడు, అప్పుడు ఏమైపోతుంది? శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు, అంటే 8 డిగ్రీలు దాటి ఉన్నారు. అప్పుడేమవుతుంది? శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ, అధికారికంగా వెళ్ళడం కానీ, సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి. అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు, అప్పుడేంటి? కళారంగ సంబంధంగా వెళ్ళడం, మాటిమాటికి మార్పులు, అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి. శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది. కాకపోతే ఈ శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి, అంటే పౌరహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా ధనయోగం రావడం జరుగుతుంటుంది. అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు, వ్యాపారం మూలంగా ధనయోగం. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, శుక్ర బుధులు కలిసి ఉన్నంత మాత్రాన్ని వ్యాపారం అని వెళ్ళకండి. శుక్ర రాశుల్లో ఉండే గ్రహాలేంటి, బుధ రాశుల్లో ఉండే గ్రహాలేంటి? ఉట్టి శుక్రబుధులే ఉన్నారా, ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా? ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు, అప్పుడేమవుతుంది? వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఒక ప్లానెట్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది, అది ఏమి ఇవ్వబోతుంది, ఒక వ్యక్తి ఒక దాంట్లోకి అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆ అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది, పురుష జాతకం అనుకోండి. ఇది ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా కేతు కూడా కలిసినాడు, జాబ్ చేయదు. అంటే ఏంటి? ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది, కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు, వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు, అప్పుడేంటి? వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఏంటి? శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది, తను ఏం చేస్తుంది, తన యొక్క స్వభావం ఏమిటి, తను వచ్చినప్పటి నుంచి వీళ్ళకు ఉండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం. ఒకవేళ వివాహ సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించింది ఎలా చేసుకోవాలి, ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డ్యూయల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్, ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్, చర్రాసులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. శుక్రుడు అబ్జర్వ్ చేసే వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని 12వ స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు, గైడింగ్ నేచర్ ఉండే జీవిత భాగస్వామి వస్తుంది. అంటే ఏంటి? తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటి చూసుకోవాలి. కుజుడితో ఉన్నాడు, ఫైరీ నేచర్. అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు, అప్పుడు ఏమవుద్ది? జీవిత భాగస్వామికి మాటిమాటికి ఏదో యాక్సిడెంట్స్ అవ్వడము, మిస్క్యారేజ్ అవ్వడము, లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి? ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి, ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి. లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి. అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తిదేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. మరియు గోవుకి శుక్రవారం పూట చపాతీ, అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతీ మీద చక్కగా తేనెను పూసి 3 చపాతీలు తీసుకుని దంచిన ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ లలితాహాస నామాలు కావచ్చు, ఓం లక్ష్మీదేవి అయిన నమః అనుకుంటూ గోవుకు తినిపించండి. దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ధనము,
చక్కగా సుఖాలు, భోగాలు, భార్య ద్వారా అనుకూలత, వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది. శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయంటే స్త్రీల ద్వారానే గొడవలు, వివాహం ద్వారా గొడవలు, ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి. ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడు ద్వారానే చూస్తాం మనం. ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి. శుక్రగ్రహం యోగిస్తుంది. తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము, సంతోషము, ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి. కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.